బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్, నటుడు అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోనున్నారని మొన్నటి వరకు పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇప్పుడు ఈ రూమర్లు కాస్త తగ్గాయి. అయితే ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఫ్యామిలీకి సంబంధించి మరో కొత్త పుకారు వినిపిస్తుంది. అయితే అది ఐశ్వర్యరాయ్ లేదా అభిషేక్ బచ్చన్ గురించి కాదు. వారి గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ గురించి. ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై బచ్చన్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆరాధ్య ఆరోగ్యం గురించి కొన్ని వెబ్సైట్, సోషల్ మీడియా అకౌంట్స్, కొన్ని మీడియా ఛానళ్లు తప్పుడు కథనాలు పబ్లిష్ చేశాయి. ఇంకొన్నైతే ఏకంగా ఆరాధ్య బచ్చన్ చనిపోయిందని ప్రచారం చేశాయి. ఈ ఫేక్ న్యూస్ పై ఆగ్రహించిన బచ్చన్ కుటుంబం అలాంటి వీడియోలను తొలగించాలని డిమాండ్ చేస్తూ 2023లో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2023లో ఆరాధ్య మైనర్ అని, ఇలాంటి కల్పిత వార్తలను వ్యాప్తి చేయటాన్ని ఆపాలని డిమాండ్ వచ్చింది. ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుండి తొలగించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు మరోసారి అదే విషయానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో దరఖాస్తు దాఖలైంది. 2025లో ఆరాధ్య తల్లిదండ్రులుగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో కొత్త దరఖాస్తును దాఖలు చేశారు. ఈ కొత్త అప్లికేషన్ ప్రకారం ఢిల్లీ హైకోర్టు సోషల్ మీడియా సహా కొన్ని వెబ్సైట్లకు నోటీస్ పంపించింది. అయితే కొంతమంది మీడియా ఛానల్స్ ఇంకా హాజరు కాలేదని, ఇంకా ఆ న్యూస్ తీసేయకపోవటం, ఆ వార్తలు ఇంకా ఆన్లైన్ లోనే చక్కర్లు పడుతుండటంతో మరోసారి ఆరాధ్య బచ్చన్ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు చెప్పినా ఇంకా అలాంటి వార్తలు తీసేయలేదని, కఠిన చర్యలు తీసుకోవాలని తన పిటిషన్ లో పేర్కొంది ఆరాధ్య. దీంతో హైకోర్టు సోషల్ మీడియాకి నోటీసులు జారీ చేసింది. దీనిపై మార్చి 17న తదుపరి విచారణ జరగనుందని న్యాయస్థానం ప్రకటించింది. ఐశ్వర్య, అభిషేక్ 2007లో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన 4 సంవత్సరాల తర్వాత 2011లో ఆరాధ్య జన్మించింది. కాగా ఈ మధ్యన ఆరాధ్య తరచుగా తన తల్లితోనే ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని నెలల క్రితం ఆరాధ్య స్కూల్లో ఒక కార్యక్రమం జరిగింది. అందులో ఆరాధ్య కూడా ప్రదర్శించింది. అభిషేక్, ఆరాధ్యతో పాటు అమితాబ్ బచ్చన్ కూడా తన మనవరాలి ప్రదర్శన చూడ్డానికి వచ్చారు. ఆరాధ్య ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంది.